దేవునికి బహు మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలు. కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలకు తెలంగాణ, ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి ప్రవాహంలో వచ్చిన ప్రజలు. కల్వరి టెంపుల్ మెయిన్ మందిరం, సియోన్ ఆడిటోరియం, బెత్లెహేమ్ హాల్, జెరూసలేం హాల్ మరియు మందిర ప్రాంగణం అంతా ప్రజలతో నిండిపోయింది. ఒక్క ఆరాధన మాత్రమే కాదు కానీ ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 4 ఆరాధనలు నిర్వహించగా 4 ఆరాధనలు సహితం కల్వరి టెంపుల్ మందిరం ప్రాంగణం ప్రజలతో నిండిపోయింది. కల్వరి టెంపుల్లో జరిగిన క్రిస్మస్ ఆరాధనలలో ప్రజలు పాల్గొనుట కొరకు ప్రభుత్వ రైల్వే శాఖ ప్రత్యేక MMTS సర్వీసులను ఏర్పాటు చేశారు. సుమారు 2 లక్షల మందికి పైగా కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. ఒకే రోజు కల్వరి టెంపుల్ 26 మందిరాలలో జరిగిన క్రిస్మస్ ఆరాధనలలో సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొనుట ఇది బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. దేవునికే మహిమ కలుగునుగాక. లోకరక్షకుడైన యేసయ్య జన్మదినాన క్రీస్తును ఆరాధించుటకు, పూజించుటకు, ప్రార్థించుటకు, క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకునుటకు కల్వరి టెంపుల్ అన్ని మందిరాలలో జరిగిన క్రిస్మస్ ఆరాధనలో జిల్లాలు, నగరాల నుండి పిల్లలు, పెద్దలు, యవ్వనస్తులు, వృద్ధులు ఎంతో మంది ప్రజలు తరలివచ్చారు. దైవజనుల కుటుంబమంతా కలిసి చక్కని అద్భుతమైన క్రిస్మస్ గీతాలాపనలతో ప్రభువును స్తుతించి ఆరాధనలో నడిపించారు. వినూత్నంగా ప్రదర్శించబడిన క్రిస్మస్ నేటివిటీ డ్రామా, యేసు జనన ప్రదర్శన ద్వారా అందరూ దీవించబడ్డారు. ప్రఖ్యాత దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారు అందించిన శ్రేష్టమైన ప్రత్యేక క్రిస్మస్ సందేశం ప్రతి హృదయాన్ని కదిలించింది. అందరూ ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డారు. అద్భుతంగా కన్నుల పండుగగా జరిగిన క్యాండిల్ లైట్ సర్వీస్, క్రిస్మస్ కేక్ కట్ చేసిన దైవజనుల కుటుంబం, పాల్గొన్న ప్రతి ఒక్కరూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అందరికీ ఎంతో దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలు బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనతా, ప్రభావములు కలుగునుగాక.